నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట సో మనీని ఎలా సంపాదించాలి మనీని ఎలా ఖర్చు పెట్టుకోవాలి మనీని లైక్ అంటే ఏ విధంగా కోట్లు సంపాదించాలి ఖాళీగా ఉన్నా బిజినెస్ చేసుకున్నా సో వీటన్నింటి గురించి గత 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మనీ గురు రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు అండ్ సార్ని అడిగి కొన్ని బిజినెస్ ట్రిక్స్ కూడా అడిగి తెలుసుకుందాము ఆయనతో మాట్లాడదాము ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి సార్ నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది బేసిక్గా మేమందరం ఖర్చు చేసేవాళ్ళమే ఎంత వస్తుందో అంతకంటే ఎక్కువ ఖర్చెస్ ఉంటాయి బట్ ఇప్పుడు మేము లైవ్లో ఈ మనీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి డబ్బు ఎక్కువ ఎర్న్ ఎలా చేయాలి అనే టాపిక్ అయితే ఈరోజు నేను తెలుసుకోబోతున్నందుకు హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ ఏంటంటే స్కామ్స్ ఎక్కువగా స్కామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడైనా కూడా ఇట్లా ఆన్లైన్ మోసాలని సూసైడ్ చేసుకొని చాలామంది ఇట్లా సఫర్ అవుతూ ఉన్నారు అసలు ఏంటి స్కామ్స్ విషయం గురించి వివరించండి థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడ పాయింట్ హానెస్ట్ టు సే మీరు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి డబ్బు సంపాదించాలి ఉంటుంది డబ్బు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 ఇయర్స్కి నేను మనీ అనే ఒకే ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తున్నాను సో ఈ ప్రస్థానంలో కొన్ని వేల మందితో నేను మాట్లాడడం జరిగింది వాళ్ళని ట్రైన్ చేయడం జరిగింది కోచ్ చేయడం జరిగింది రకరకాలు జరిగింది వీటన్నిటిలో నేను గమనించిన విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మనీ అనే విషయానికి వచ్చేసరికి సంపాదించడం అనే దాని మీద పడుతుంటారు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ఎర్నింగ్ కానీ వాట్ దే డోంట్ అండర్స్టాండ్ ఈజ్ ఎర్నింగ్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ మనీ సంపాదించడం అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోగలగడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఓకే అండ్ మేనేజ్ చేయడం అనేది ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ దెన్ ఇన్వెస్ట్ చేయడం దాన్ని మల్టిప్లై చేయడం అనేది మరో పార్ట్ అంటే మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ సో మనీ విషయంలో 360 degreesలో రకరకాల ఫేసెట్స్లో ఈ 25 yearsలో రకరకాల రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాను ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి వాళ్ళు ఎర్నింగ్ మీద పడతారు ఎర్నింగ్ కానీ దాన్ని హ్యాండిల్ చేయటము మేనేజ్ చేయటము నిలబెట్టుకోవడము అట్లాంటి వాటిలో ఇబ్బంది పడతారు కావాలంటే చూడండి మీకు మన సెలబ్రిటీస్లో కానీ లేకపోతే మన చుట్టుపక్కల చరిత్ర మనం చూసుకుంటే కనుక కోట్లు సంపాదించుంటారు ఒక పీక్ పీరియడ్లో కోట్లు సంపాదించుంటారు కానీ చివరికి వచ్చేసరికి వాళ్ళకి అసలు పూట గడవటానికి కూడా వీలు లేకుండా వస్తారు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఈజ్ ఎర్నింగ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్ మేనేజింగ్ ఇట్ టిల్ ఎండ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఓకే సో ఈ రెండు విషయాలకి కరెక్ట్ బ్యాలెన్స్ అనేది రావాలి అది రాని వాళ్ళందరూ ఇలా ప్రాబ్లం పడతారు కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఎందుకని అడిగానంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇచ్చారంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి ఆడియన్స్కి అర్థం కాదు సో నౌ కమింగ్ టు స్కామ్స్ అవుతున్నాయి ఆన్లైన్ స్కామ్స్ ఆఫ్లైన్ స్కామ్స్ హనీ ట్రాప్స్ వాట్ ఎవర్ టాపిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఫేసెట్స్ ఆఫ్ స్కామ్స్ ఎందుకు అవుతుంది అసలు స్కామ్ చేసేవాడు ఎవడు స్కామ్కి గురయ్యేవాడు స్కామ్ చేసేవాడు స్కామ్కి గురయ్యేవాడు ఆన్ టోటల్గా ఐ హ్యాడ్ రిటన్ ఏ బుక్ కాల్డ్ మనీ కోట్స్ లోపల నా ఇండివిజువల్ ఇంకెవరితో సపోర్ట్ లేకుండా ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొందడం కాపీలు కాకుండా నా సొంతంగా అనుభవం నుంచి నేను రాసుకొచ్చిన నియర్లీ 166 కోట్స్ 166th కోట్ జస్ట్ రిటన్ సో దాంట్లో ఒక కోట్ అనమాట మీరు అడిగిన దాంట్లో గ్రీడ్ బ్రీడ్స్ స్కామ్ అంటే అత్యాశ స్కామ్కి జన్మనిస్తుంది అత్యాశ మోసానికి జన్మనిస్తుంది అనమాట అది అత్యాశ అనేది మోసానికి జన్మనిస్తుంది మోసం జరిగింది ఎక్కడంటే అక్కడ ఒక అత్యాశపరుడు ఉన్నాడు అనమాట సో అత్యాశపరుడు అయితే ఆ స్కామ్ చేసేవాడు కావచ్చు లేదా ఆ స్కామ్కి గురైన వాడు కూడా కావచ్చు యాక్చువల్లీ ఇద్దరికి ఇప్పుడు ఒక స్కామ్ అండి ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు పెట్టండి 2 నెలల్లో 3 నెలలు నేను 2 లక్షలు ఇస్తాను అన్న మీరు కనుక కామన్ సెన్స్తో లాజికల్గా ఆలోచిస్తే ఎలా ఇస్తాడు వీడు అని మీకు ఆలోచన వస్తుంది కానీ దాన్ని మీకు లోపల ఉన్న అత్యాశ ఓవర్ షాడో చేస్తుంది ఈ లాజిక్ని ఓవర్ షాడో చేస్తుంది ఇస్తాడు కదా 2 లక్షలు ఇస్తాడు కదా లక్ష పోతే పోయింది 2 వస్తాయి కదా అని చెప్పి చేస్తాడు సరే వాడు ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి ఆశపరులందరినీ పట్టుకుని వాయిస్తే వస్తుంది మనకి దెర్ వాజ్ ఎ మూవీ కాల్డ్ బ్లఫ్ మాస్టర్ ఎవరైనా
సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ అనే సినిమా ఉంది. దాంట్ లోపల ఆయన ఏమంటే ఈ డస్ ఆల్ చీట్స్ అని చీటింగ్స్ అని. సో వాట్ ఈ సేస్ ఇస్ నేను ఎవరిని మోసం చేయట్లా, మోసపోవడానికి సిద్ధంగా ఉన్నవాడికి ఒక అవకాశం ఇస్తున్నాను. ఓకే, మోసపోవడానికి రెడీగా ఉన్నవాడికి ఒక అవకాశం ఇస్తున్నాడు, ఆడు మోసపోతున్నాడు. సో అవ్వటానికి అది మూవీ డైలాగ్ అయినా కానీ ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ సెన్స్ ఇన్ దాట్. అంటే వీడు ఆల్రెడీ ₹1,00,000 ఇస్తే 2 లక్షలు ఇస్తాడు అంటే ఇస్తాడు, వస్తాయి మనకి అని చెప్పి ఆశపడ్డా. అక్కడ అత్యాశ. అది లాజికల్గా ఏ స్కీమ్లో అంటే ఏం చేసినా మీకు 1,00,000, 2 లక్షలు 3 నెలలు 4 నెలలు రావు, 6 నెలలు సంవత్సరంలో కూడా రావు. వస్తాయి అన్నాడు వీడు, ఇస్తా అన్నాడు వీడు అనగానే మనం పెట్టి ఒకవేళ వాడు కనుక ఇచ్చాడని అనుకుందాం, వీడి ముంచేసాడు కాబట్టి గోల పెడుతున్నాం, 1,00,000 ముంచేసి పారిపోయాడు కాబట్టి గోల పెడుతున్నాం. అదర్వైజ్ వాట్ ఈజ్ యువర్ థాట్? వాడు 2 లక్షలు ఇవ్వాలి. ఆ 2 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాడు? మనకెందుకండి, మనకి ఇస్తే అయిపోయింది, మనకి ఇస్తాడు కదా, అక్కడి నుంచి ఇస్తే మనకి. అరే వాడు ఆరిపోతాడు, వాడు ఆరిపోయి లేకపోతే వాడు నిజంగా నాశనం అయిపోవాల్సి వస్తుంది. 1,00,000, 2 లక్షలు ఇవ్వాలంటే వాడు నిజంగా నాశనం అయిపోవాల్సి వస్తుంది. అవ్వనండి. అరే వాడు నష్టపోతాడు రా జీవితంలో, అయిపోతే ఐ డోంట్ మైండ్. అంటే ఇక్కడ నా లక్షకి నాకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తున్నాయి కదా. అంటే ఇక్కడ స్కామ్లో మోసపోతున్న వాడు కూడా ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాడు? అవతల నాశనమైనా పర్లేదు, నా డబ్బులు నాకు వస్తే చాలు, నా డబ్బులు నాకు రావాలి, వాడు ప్రామిస్ చేసిన 2 లక్షలు నాకు ఇవ్వాలి, అది నాశనం అయినా పర్లేదు. అంటే వాడు నాశనం అయిపోయినా పర్లేదు అనుకుంటాడు. మరి ఇప్పుడు అవతల వాడు ఏం చేస్తున్నాడు? అదే కదా చేస్తున్నాడు, నువ్వు నాశనం అయినా పర్లేదు. ఆయన థాట్ కూడా అలాగే ఉంటుంది, అలాగే ఉంది. అంటే వీడు అవతలోడు పోతే పర్లేదు అనుకుంటున్నాడు, వాడు అవతలోడు పోతే పర్లేదు అనుకుంటున్నాడు. అంటే ఇద్దరు అత్యాశ పరులు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునే ప్రయత్నంలో జరుగుతున్న స్కామ్. ఎనీ స్కామ్ యూ టేక్, ఎనీ స్కామ్, అది లాజికల్గా వాడు ఒక ట్రాప్ వేసి పెడతాడు, ఆశ కొద్దీ వెళ్ళి ఆ ట్రాప్లో పడతాడు. సో దేర్ ఇస్ అ ఫ్రీ చీజ్ ఓన్లీ ఇన్ మనీ ఇన్ మౌస్ ట్రాప్. ఉచితంగా చీజ్, ఫ్రీ చీజ్ అనేది మౌస్ ట్రాప్లో మాత్రం ఉంటుంది. అంటే ఎలుకల బోన్లో మాత్రమే ఆ చీజ్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళేది పరిస్థితి తెలుసు మనకి, ఆ చీజ్ కోసం వెళ్తుంది, లోపలికి వెళ్ళి లాగుతుంది, లాగని ట్రాప్ అయిపోతుంది. సో అట్లా ఈ ఆశ ఫ్రీగా వచ్చే విషయాలు ఏదైతే ఫ్రీగా కావాలి, నాకు డబల్ కావాలి, త్రిబుల్ కావాలి అని ఎవరైతే ఆశాపరులు ఉంటారో, అంటే వాడేంటి డబ్బు వచ్చేయాలి, ఎలా ఇక్కడ నెలకు 50,000 60,000 సంపాదిస్తున్నా, ఇలా కాదు, ఒకసారి కోట్లు వచ్చేయాలి, లక్షలు వచ్చేయాలి, దాంతో నేను లైఫ్ ఎంజాయ్ చేయాలి. సో యు ఆర్ ప్లానింగ్ టు గెట్ మనీ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ టు హోల్డ్ మనీ. సో ఇక్కడ లాజిక్, ద ఫ్రేమ్, బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ మనీ మేకింగ్ ఆర్ మనీ మేనేజ్మెంట్ దే ఆర్ మిస్సింగ్. వాడంటే గ్రీడ్ అనమాట, ఆశ. వస్తే బాగుంటుంది, రావాలి 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 రావాలి. సో రావాలని వీడు, రావాలని వాడు, ఇద్దరు. అంటే ఆ టోటల్గా ఏంటంటే ఇద్దరు మోసగాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఒక మోసగాడు బయటకు వచ్చి నేను మోసం చేశానని చెప్పట్లేదు, ఈ రెండో మోసగాడు మోసపోయాడు కాబట్టి చెప్తున్నాడు. అదే మీకు ఈ స్కామ్స్లో చూడండి, స్టార్టింగ్లో చేరిన వాళ్ళకి కొంతమందికి ఇస్తారు సో దట్ మిగతా వాళ్ళు ట్రాప్ అవ్వాలని. మరి స్టార్టింగ్లో వీళ్ళకి ఇచ్చినప్పుడు వీడు చెప్తాడా నాకు వచ్చినాయి, నేను వాడు మోసం చేశాను, నేను వాడు ముంచేసాను, చెప్పడు వాడు. అలా వస్తే చెప్పడు, పోతే కూడా గోలగోల పెడతారు. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫండ్ ఆఫ్ స్కామ్స్. వై గ్రీడ్ ఈజ్ బ్రీడింగ్ స్కామ్. అంటే అత్యాశే మోసానికి దారితీస్తుంది. ఆ అత్యాశ లేకుండా ఒక సిస్టమేటిక్ వేలో మనీ సంపాదించి, సిస్టమేటిక్ వేలో మనీ మేనేజ్ చేసి, సిస్టమేటిక్ వేలో లైఫ్ని డిజైన్ చేసుకోవాలని కనీసం లాజిక్ థాట్ ఉన్నవాడు ఈ అత్యాశకు పోడు, స్కాముల పాలవడు, మోసం చేయడు. వీళ్ళు మోసపోయేవాళ్ళు లేనప్పుడు మోసం చేసేవాడు కూడా చేయడు. బట్ ఇది మన ఇద్దరం స్టూడియోలో షూటింగ్ కోసం మాట్లాడుకోవడం తప్పితే రియల్ లైఫ్లోకి వెళ్తే ఒకడు పోతే 10 మంది తయారవుతారు. ఓకే. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ గోయింగ్. పీపుల్ కమ్ టు మీ ఎవ్రీడే, కౌన్సిలింగ్కి వస్తారు, వచ్చినప్పుడు గోల పెడతారు. నేను క్రికెట్ బెట్టింగ్కి వెళ్ళానండి, క్రికెట్ బెట్టింగ్లు మొత్తం పోయినాయి. ఐ టెల్ యూ, యుల్ బి షాక్ టు నో. అంటే వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు, వాళ్ళ తెలివితేటలు ఏంటనేది అర్థం కాదు. 20,000 ఈజ్ ది శాలరీ ఫర్ 1 person. ఓకే. అండ్ ఈ గాట్ 2 crores అప్పులు. 2 కోట్లు అప్పు చేశాడు. అరే ఎవరు నీకు 2 కోట్లు అప్పు ఇచ్చిందంటే ఇచ్చారు. ఏం చేసాం మరి 2 కోట్లు? క్రికెట్ బెట్టింగ్ ఆడా, క్రికెట్లో బెట్టింగ్ ఆడా. క్రికెట్ బెట్టింగ్ ఆడో సరే బాగానే ఉంది, నీకు ఇచ్చిన వాడు 2 కోట్లు అంటే ఇచ్చారు సార్ అట్లా.
సో హీ వాజ్ సో కంఫర్టబుల్ ఇన్ టెల్లింగ్ ఎ స్టోరీ. ఓ స్టోరీ చెప్పి మసిపూసి మామిడికాయ చేసి అవతల వాడికి ఇచ్చేస్తాం. అండ్ దేర్ వాజ్ అనదర్ గై హూ వాజ్ స్టార్టింగ్ ఏ బిజినెస్. ఆ పిల్లోడు అయితే మరీ దారుణంగా ఇవాళ లక్షి వచ్చేవారు నీకు 1,00,000 ఇస్తా, వాళ్ళ లక్షి వచ్చేవారు 1,00,000 ఇస్తా అని చెప్పి he was at the age of 24 he started business. At the age of 27 he came to me. In just 3 years he increased the loan amount to 3.5 crores. 24 ఏళ్ళ వయసు పిల్లోడికి 3.5 కోట్ల అప్పు ఎవడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎట్లిచ్చాడు? అట్లెట్ ఇచ్చారు రానికంటే ఏం లేదు సార్, ఆ డబ్బులు కావాలనుకోండి 1,00,000 ఇవ్వరాని నేను వచ్చేవారానికి 1,00,000 ఇస్తా అంట. సరే ఇస్తావు. తర్వాత ఈడికి 1,00,000, వచ్చేవారం 1,00,000, ఇంకోటి అడుగుతారు 2 లక్షలు, వాడికి 3 లక్షలు ఇస్తా అంట. అంటే అలా సర్కిల్ విత్ ఇన్ 3 years గాన్ మోర్ దెన్ 3.5 crores. మరి ఇప్పుడు ఏమిటా గొడవ అన్న, మా ఫాదర్ చేస్తే చంపేస్తారు సార్. అవునా, ఈ ఆలోచన ఇప్పుడు వచ్చిందా? సో సీ దట్ ఇన్స్టెడ్ అదే ఫోకస్ కనుక తన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీద చేసినట్టయితే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఈ సర్క్యులేషన్ రొటేషన్ మీద ఫోకస్ చేసి అంటే వీడికి తీసుకొచ్చి ఇచ్చేద్దాం, మళ్ళీ వాడి దగ్గర తీసి ఇచ్చేద్దాం. ఒక సర్కిల్లో ఒక సిచ్యువేషన్ అయితే స్పీడ్గా తిరుగుతుంది అన్నమాట. ఇక వాడు 24 hours సరిపోవట్లే. నౌ ద పాయింట్ ఈజ్ ఈ కుడ్ నాట్ వాట్ యు కాల్ హ్యాండిల్ ది థింగ్స్ ఇన్ 24 hours. కమిట్మెంట్ ఒకళ్ళకి సోమవారం ఇస్తాడు, ఒకళ్ళు మంగళవారం ఇస్తాడు, బుధవారం ఇస్తాడు. ఇక సోమవారం ఇచ్చినోడికి సరే సెట్ చేసాడు అనుకునేసరికి మళ్ళీ నెక్స్ట్ మంగళవారం టెన్షన్ స్టార్ట్. వాడు సెట్ చేసాడు బుధవారం వాడు, ఈ లోపల ఎవరిదన్నా ఒక రోజు పెండింగ్ పడింది అనుకోండి, వాడిది మళ్ళీ పెండింగ్. ఈ మేడ్ ఎ హెల్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్. జస్ట్ 24-25 years వచ్చాడు, చిన్న పిల్లడు, ఇంకా పెళ్ళిగానే తెలియదు. ఎలా చేసాడు, ఏం చేశాడు, ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడు? ఇచ్చినోడు అరే వీడికి తాడు బొంగరం లేదు, బిజినెస్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు, వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు. వాళ్ళ ఫాదర్ ఏదో మిడిల్ క్లాస్, ఏదో చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి, ఫాదర్ బ్యాక్గ్రౌండ్ లేదు, ప్రాపర్టీస్ లేవు, ఏం లేవు, ఎందుకు ఇచ్చాడు? వీడికి 3.5 crores ఇతను రిటర్న్ ఇస్తాడని అనుకుంటున్నావు? ఇవ్వగలడా? ఎప్పటికైనా ఇవ్వలేడు. మరి ఇచ్చినోడు ఎందుకు ఇచ్చాడు? వారంలో 50,000 ఎక్కువ. వారమే అంటే వారం టైం పెట్టాడు కాబట్టి నమ్మొచ్చులే. వారంలో 50,000 ఎక్కువ ఇస్తాడు కదా, అంటే 50,000 ఎక్కువ ఇస్తాడని గ్రీడ్ ఫ్యాక్టర్లో ఇక్కడ ఒక 1,00,000 పోయింది, ఒక మోసానికి దారి తీసింది విషయం. దట్ వే ద స్కామ్స్ ఆల్ క్రియేటెడ్. ఓకే సార్, ఓకే, ఈ స్కామ్లో పడుతున్నారు, లేస్తున్నారు, బెట్టింగ్స్ పెడుతున్నారు, ఓకే. అసలు ఇలాంటి స్కామ్స్లో ఇరుక్కోకుండా ఉండాలంటే మీ సైడ్ నుంచి ఏం చెప్తారు? సింపుల్ అండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనీ మేకింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. అంటే ప్రతి నేచర్లో ప్రతి దానికి కూడా కొంత టైం లిమిట్ ఉంటుంది, టైం గ్యాప్. అంటే నేనేమంటానంటే ఒక విత్తనం నాటి 100 బిందెలు నీళ్లు పోసినంత మాత్రాన సాయంత్రానికి కాయలు కాయదు. అసలు విత్తనం ఎక్కడ ఉందో కూడా కనిపించకుండా ఈ వాటర్ ఫ్లో, రైట్? సో ఇట్ నీడ్స్ టైం. ఆ విత్తనం నాటబడాలి, మొలకెత్తాలి, చెట్టు మొక్కగా అవ్వాలి, మొక్క చెట్టు అవ్వాలి, చెట్టు మహావృక్షం అవ్వాలి, కాయలు కాయాలి, పండ్లు కాయాలి. ఇట్ నీడ్స్ టైం. దట్ ఈ నేచర్ ఇంక్యుబేషన్. అలాగే నాకు తొందరగా ఉంది కదా అని చెప్పి 9 మంది అమ్మాయిలు చేసుకుని నెలలో కొడుకు పుట్టడు కదా. యూ నీడ్ దట్. ఎవ్రీ నేచర్లో మీరు ప్రతి చూసి ఇట్ నీడ్స్ సమ్ టైం. కానీ మనుషులు డబ్బుల విషయానికి వస్తే తెల్లారబడికి నాకు కోటీసుని కావాలి, తెల్లారబడి కోటీసుని అయిపోవాలి. అండ్ సాడ్లీ మై కలీగ్స్, మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్స్ గివింగ్ సచ్ థంబ్నెయిల్స్. అలాంటి థంబ్నెయిల్స్ పెట్టి జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు చెప్పిన స్కామ్లో అది కూడా ఒక స్కామే కదా. అవును, ఇది ఒక్క పని చేయండి, మీరు కోట్లు తెల్లారపడి కోట్లు సంపాదిస్తారు, ప్రతి ఒక్కటి క్లిక్ చేస్తాడు. ఈ క్లిక్ చేస్తే కోట్లు ఎవరికి వస్తాయి? ఛానల్ వాడికి వస్తాయి. కౌన్మేరంగా కరోడ్పతి అంటే అమితాబ్ బచ్చనే, ఇంకెవరు కాదు. వచ్చిన ఆడియన్స్ ఎవరు కరోడ్పతి, ఆయన మటు కరోడ్పతి. ఎందుకంటే పర్ ఎపిసోడ్ ఈ చార్జెస్ 3 to 5 crores. మరి మిగతా వాళ్ళందరూ ఎరుతిపోయి టైం మానేసి ఎలా చూసి అంటే ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ రాంగ్ నోషన్ అబౌట్ కౌన్మేరంగా కరోడ్పతి. అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు వెంటనే సంపాదించాలని అత్యాశలో ఇవన్నీ జరుగుతాయి. కానీ మనీ మేకింగ్ ఈజ్ అ ప్రాసెస్ అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ స్పీడ్గా చేయండి, పర్లేదు. కానీ అసలు ప్రాసెస్ చేయాలంటే దట్ విల్ బి ద ప్రాబ్లం. ఏమే
సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం